హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే కృష్ణప్రసాద్ గగన్ని కొట్టాడు కదా. అంటే గగన్ వచ్చేసి ఓ కృష్ణప్రసాద్ని చూస్తూనే ఉండంగా కృష్ణప్రసాద్ ఏమన్నాడంటే, నువ్వు నువ్వు అంటున్నావు కదా, తెగిపోతాయి బంధాలు అంటున్నావు కదా, సరేలే మీ అమ్మకు నేను విడాకులు ఇచ్చేసాను, మీ అమ్మ కూడా నాకు విడాకులు ఇచ్చేసింది, కోర్టు కూడా అప్రూవల్ చేసేసింది, మేమిద్దరు విడాకులు తీసుకున్నాము, మేమిద్దరు విడిపోయాము అని అనుకుందాము. నీకు మీకు నాకు అందరికీ బంధాలు తెగిపోయినాయి అని అనుకుందాము. సరేలే, ఇప్పుడు నేను నిన్ను కొట్టాను, నువ్వు నాకు ఎవరో తెలియదు, నేను నీకు ఎవరో తెలియదు, నేను నిన్ను కొట్టాను కదా, నువ్వు నన్ను కొట్టు, మనకి బంధం లేదు కదా, కొట్టు నన్ను అనేసి కృష్ణప్రసాద్ అయితే గగన్ చేయి పట్టుకొని చంప కొట్టించుకుంటూ ఉన్నాడనమాట. కాకపోతే గగన్ అయితే చెయ్యి మాత్రం చేసుకోలేకపోయాడనమాట. ఎందుకంటే అదే చూడండి అంటారు కదా, కన్న తండ్రి అనేది పేగు ఎక్కడికి పోదు అనేది అంటారు కదా, అదేనమాట. చూసావా, నువ్వు ఎంత తెంపుకోవాలి అనుకున్నా కూడా తెంపుకోలేవన్నమాట. ఇదే బంధం అంటారనమాట. నువ్వు ఇదే తెంపుకుంటే తెగిపోయేకి ఇదేమీ వస్తువు కాదు, వద్దులే అనేసి పాడేస్తాను అనేకి వస్తువు కాదు అనేసి కేపీ అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ సాధన వచ్చేసి అపూర్వని పిలిచిందనమాట. ఎందుకు అనేసి అపూర్వ అక్కడికి బయటికి వచ్చిందనమాట. ఏంటి అర్జెంటుగా కాల్ చేసి రమ్మని పిలిచావు అనేసి అనడంతో సాధన అయితే, ఆహా నీకేం తెలియదన్నట్టు నీకు ఎందుకు డబ్బులు ఇచ్చానా అనేసి నాకు అనిపిస్తుంది అనేసి సాధన అనేసరికి గోరింటాకు పిన్ని అయితే ఏమనింది అంటే, మేము దేహి అంటే నువ్వేమి డబ్బులు ఇవ్వలేదమ్మా, నువ్వు ఇచ్చిండే డబ్బులకేమి మేడలు కట్టలేదు, ఇండ్లేమి కట్టలేదు అనేసి గోరింటాకు అనిందనమాట. ఆ మాటలకి మరి ఇంత జరుగుతుంది కదా, మీకేం తెలియదా, ఏమైనా అక్కడ ఉన్నారా లేదా అనేసి సాధన అనడంతో అపూర్వ అయితే, ఏంటి ఏ గురించి మాట్లాడుతున్నావు, పొగరుగా మాట్లాడొద్దు, నాకు యాటిట్యూడ్ చూపించద్దు, నేను ఎంత కోపంగా ఉంటానంటే అంత కోపంగా ఉంటావు, నా ముందే నువ్వు ఇంత చేస్తున్నావా, మరి నా విశ్వరూపం నువ్వు చూడాల్సి వస్తుంది అనేసి అపూర్వ అనిందనమాట. మరి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలీదా అనేసి సాధన అనిందనమాట. అప్పుడే ఏంటి అని అంటే, డ్యాన్స్ అకాడమీకి మీ ఆయన ఒప్పుకున్నారంట కదా, వాళ్ళ నాన్నని ఒప్పించేసిందంట కదా అనే భూమి అనేసి అనడంతో సాధన ఆ మాటలు అనడంతో అపూర్వ అయితే అవును అనిందనమాట. అప్పుడు అక్కడ అలా ఉండగా సడన్గా ఇక్కడ కేపీ వెళ్ళిపోబోతుంటే గగన్ వాళ్ళ అమ్మ శారద బయటికి వచ్చేసి ఆగండి అనిందనమాట. ఎందుకు శారద నువ్వు ఇలా చేస్తున్నావు, నేను ఇప్పుడే నాకు ఏదో ఒక చిన్న అవకాశం దొరికింది, ఎందుకంటే నా కొడుకు పక్కన నేను నించొని నా కొడుకు పెళ్లి చెయ్యాలి అనేది నాకు ఒక చిన్న ఆశ. శారద నువ్వు ఎందుకు శారద ఇలా చేస్తున్నావు అనేసి కేపీ అంటూనే ఉన్నాడనమాట. అయినా కూడా శారద ఏమీ మాట్లాడకుండా అలానే నించునిందనమాట. కేపీ అయితే నాకు ఇదొక్క అవకాశంతో నా కొడుకు పెళ్ళి నేను చేశాననుకో, నాకు పక్కన నించుని పెళ్లి చేశాను నా కొడుక్కి అనే తృప్తి నాకు దక్కుతుంది శారద, అందుకే శారద అని అంటూ ఉంటే శారద వచ్చేసి, లేదండి అది జరగకూడదు అని అంటే, ఎందుకు శారద అలా చేస్తున్నావు నువ్వు, వాడు పెళ్ళి కన్నా ముందే నీతో మాట తీసుకున్నాడా, వద్దు మన కేపీ వచ్చేసి నా పక్కన ఉండకూడదు అనేసి మాట తీసుకున్నాడా, ఎందుకు ఇచ్చావు శారద మాట అనడంతో గగన్ మాట తీసుకోలేదు అనేసి అనిందనమాట శారద. ఆ మాటలకైతే కేపీ మరి గగన్ మాట తీసుకోలేదు, కాకపోతే నువ్వు ఈ పని అంతా చేస్తున్నావు, మనకి విడాకులు కావాలి అంటున్నావు, మరి ఎవరు చెప్పారు శారద ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, ఎవరంటే ఎందుకండి శరత్చంద్ర అన్నయ్య చేశాడు అనడంతో, ఏంటి శరత్చంద్ర బావగారా, ఏంటి ఏమంటున్నావు అనేసి అనడంతో, లేదండి అపూర్వ మరియు శరత్చంద్ర అన్నయ్య గగన్ భూమిలో పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా మనం విడాకులు తీసుకోవాలా అనేసి కండిషన్ పెట్టారండి, కాకపోతే నా కొడుకు కోసం నేను తప్పలేదండి, ఈ మాట అయితే నేను ఇచ్చేసానండి, అందుకే అండి దయచేసి మనం విడాకులు తీసుకుందామండి, విడాకులు ఇచ్చేసేయండి, గగన్ పెళ్ళి మంచిగా జరుగుతుందండి అనేసి అపూర్వ ఏడుస్తూ చెప్పిందనమాట. అంటే రేపటి ఎపిసోడ్లో అంటే కేపీను మరియు
శారద ఇద్దరు విడాకులు తీసుకుంటారా లేదా గగన్ కోసం అనేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. మీరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.